Hi everyone, this is Surya Fanpage. Currently I'm a PhD student at IIT Kanpur. సో మనం నిన్న సర్కిల్స్ కంప్లీట్ చేసి మనం జస్ట్ పారాబోలా కాన్సెప్ట్ స్టార్ట్ చేసామన్నమాట. సో పారాబోలా కాన్సెప్ట్ అంటే అసలు పారాబోలా ఎలా క్రియేట్ చేస్తాం, పారాబోలా కాన్సెప్ట్ ఏంటి, అసలు పారాబోలా ఎలా ఫామ్ అవుతుంది. సో దాని కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి వీ విల్ గో, మనం వెళ్దాం ఇంకా ఫ్యూచర్, ఇంకా ఈ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసి విల్ గో ఇన్ టు ప్రాబ్లమ్స్, దెన్ వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, so this how the parabola, so then we will go to the exercise problems. So come, let's go. So parabola, so coming to parabola concepts, parabola is a set of all points in a plane that are equidistant from a fixed line and a fixed point, not on line. A fixed point అనేది not on line in plane. దాని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ పాయింట్ చూసాం కదా, ఒక లైన్ ఉంది, ఎల్ లైన్. ఓకే, ఆ లైన్ కి ఆ పాయింట్ కి సమ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఆ డిస్టెన్స్ సమ్ డి ఉంది అనుకుందాం. ఓకే, ఇంకో పాయింట్ ఉంది, ఫిక్స్డ్ పాయింట్ ఏదో, దాన్ని ఫోకస్ అంటాం. లైన్ మనం ఒక లైన్ అనుకుంటున్నాం కదా, ఆ లైన్ ని, ఆ ఫిక్స్డ్ లైన్ ని డైరెక్ట్రిక్స్ అంటాం. ఇంకో ఫిక్స్డ్ పాయింట్ ఉంది అంటాం కదా, అది ఫోకస్ అనుకుంటాం. ఆ రెండు పాయింట్లకి ఈ P3F P3F ఈ డిస్టెన్స్ సమ్ డి అనుకుంటే అది ఈక్వల్ టు P3B3. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ సేమ్ ఉండాలి. సో అలాంటి పాయింట్స్, సపోజ్ దాని తర్వాత ఇంకో పాయింట్ సేమ్ P2B2, ఈ డిస్టెన్స్ ఇది D1, ఇనిషియల్ గా D1, ఇది సమ్ D2 అనుకుంటే P2D2, P2B2 ఈజ్ ఈక్వల్ టు P2F మాట, ఈక్వల్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ P1B1 some D3, P1 మళ్ళీ ఇవి ఈక్వల్, D1 ఈజ్ నాట్ ఈక్వల్ టు D2 ఈజ్ నాట్ ఈక్వల్ టు D3. ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి అక్కడికి అంత డిస్టెన్స్ ఉండాలి. మళ్ళీ ఇంకో పాయింట్ అక్కడి నుంచి ఆ లైన్ కి ఎంత డిస్టెన్స్ ఉందో మళ్ళీ ఆ ఫోకస్ కి ఆ డిస్టెన్స్ ఉండాలన్నమాట. P1F ఈ డిస్టెన్స్, P1B1 ఈ డిస్టెన్స్, రెండు ఈక్వల్ ఉండాలి. సో అలాంటి పాయింట్ అన్నిటిని మనం కలిపితే కలిపితే ఒక కర్వ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం పారాబోలా అంటాం. ఓకే, ఇది పారాబోలా. సో ఈ లైన్ ని మనం డైరెక్ట్రిక్స్ అంటాం, ఈ పాయింట్ ని మనం ఫోకస్ అంటాం. పారా మీన్స్ ఫర్ అండ్ బోలా మీన్స్ థ్రోయింగ్. ద షేప్ ఆఫ్ డిస్క్రైబ్ వెన్ యూ త్రో ఏ బాల్ ఇన్ ఎయిర్. మనం బాల్ త్రో చేస్తే ఇలా పడుతుంది కదా, 6 హిట్ చేసినప్పుడు కానీ, బాల్ త్రో చేసినప్పుడు కానీ. సో అది ఇట్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ పారాబోలా. ఓకే, ద లైన్ త్రూ ద ఫోకస్, ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఇది డైరెక్ట్రిక్స్ అంటాం. ద లైన్ త్రూ ద ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్, దీనికి పర్పెండిక్యులర్ గా ఏం లైన్ ఉంది, ఇది కదా పర్పెండిక్యులర్ గా, దాన్ని యాక్సిస్ అంటాం. ఆ పాయింట్ ని ఫోకస్ ఉంటది, ఫోకస్ నుంచి పాస్ అవుతూ పర్పెండిక్యులర్ డైరెక్ట్రిక్స్ ఉంటే, ఆ లైన్ కి డైరెక్ట్స్ ఉంటే దాన్ని ఫోకస్ అంటాం. ఎక్కడైతే పారాబోలా అండ్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని ఏమంటాం, వెర్టెక్స్ అంటాం. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పారాబోలా విత్ యాక్సిస్ ఇస్ కాల్డ్ వెర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా. ఇది వెర్టెక్స్. టెర్మినాలజీ ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్, స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలా. స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలాలో, సపోజ్ పారాబోలా, ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్ సింప్లెస్ట్ ఇఫ్ వెర్టెక్స్ ఇస్ ఎట్ ఆరిజిన్. సో ఇక్కడ వెర్టెక్స్ ఎక్కడ ఉంది, ఆరిజిన్ దగ్గరే ఉంది కదా. అలాంగ్ ద and the axis of symmetry is along x-axis or y-axis. The four possible such orientations of parabola are given. Suppose parabola ఇలా ఉందనుకో, దాని వెర్టెక్స్ ఏమో ఆరిజిన్ దగ్గర ఉండి, ఫోకస్ ఏమో A,0 దగ్గర ఉంది. ఓకే, ఇది ఒక పారాబోలా. x ఈక్వల్ టు -a అనేది దాని డైరెక్ట్రిక్స్ మాట. ఓకే, సో పారాబోలా ఈక్వేషన్ ఏంటి, y² ఈక్వల్ టు 4ax. దాని డైరెక్ట్రిక్స్ ఏంటి, x ఈక్వల్ టు -a, దాని డైరెక్ట్రిక్స్. పారాబోలా ఇలా ఉంటది. సో ఇక్కడ నుంచి ఏ పాయింట్ అనేది తీసుకున్నా, సబ్ h,k తీసుకున్నాం అనుకో, ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటది అన్నమాట. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ టు -a కి ఈ డిస్టెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే, ఈ డిస్టెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే
ఆ రెండు ఈక్వల్ గా వస్తాయి. మీరు డిస్టెన్స్ ఫార్ములా ఫ్రమ్ ఏ పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వన్ టైప్ ఆఫ్ పారాబోలా. సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఏ డైరెక్ట్రిక్స్ అయింది అనుకో, అప్పుడు పారాబోలా ఎలా ఉంటుంది? విత్ ఫోకస్ -a, 0. దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y స్క్వేర్ ఈక్వల్ టు -4ax. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ ఈ సింప్లెస్ట్ పారాబోలాస్ మాట. అసలు పారాబోలా కేసు ఈ స్టాండర్డ్ ఈక్వేషన్స్, అసలు జనరల్ ఈక్వేషన్ ఏంటి, ఏ ఈక్వేషన్ మన ఈక్వేషన్ చూడగానే పారాబోలా ఎలా చెప్తామో నేను తరచు చూద్దాం. సో పారాబోలాకి ఇంకోటి ఇలా y ఈక్వల్ టు ఏ డైరెక్ట్రిక్స్, అలా మీరు ఇక్కడ ఈ సింప్లెస్ట్. మనం అలా కాకుండా సమ్ ర్యాండమ్ కోఆర్డినేట్ లో నేను ఒక డైరెక్ట్రిక్స్ ఇలా తీసుకుని సమ్ ఇలా గీస్తానన్నా ఓకే, ఇది పారాబోలా. దీని ఈక్వేషన్ వేరేగా ఉంటుంది ఈ విత్ రెస్పెక్ట్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్. నేను కోఆర్డినేట్ సిస్టమ్ నే ఇలా తీసేసుకున్నాను అనుకోండి, ఒక యాక్సిస్ నే డైరెక్ట్రిక్స్ కింద తీసుకుని కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద సింప్లెస్ట్ థింగ్స్ మాట చెప్తుంది. ఇప్పుడు y ఈక్వల్ టు -a ని డైరెక్ట్రిక్స్ కింద తీసుకుని ఫోకస్ 0, a తీసుకుని వెర్టెక్స్ ఏమో ఆరిజిన్ దగ్గర ఉంటే ఇలా అప్వర్డ్ పారాబోలా. నేను అప్వర్డ్ పారాబోలా దీని x² ఈక్వల్ టు 4ax. మనం యూజువల్ గా y ఈక్వల్ టు x² ఉన్నది ఎలా గీస్తాం? ఇలాగే కదా గీసేది. ఇప్పుడు డౌన్వర్డ్ పారాబోలా విత్ డైరెక్ట్రిక్స్ అట్ y ఈక్వల్ టు a, ఫోకస్ అట్ 0, -a, వెర్టెక్స్ ఆరిజిన్ దగ్గర. ఓకే, ఈ 4 సింపుల్ కేసెస్ స్టాండర్డ్ ఫార్మ్స్ మాట పారాబోలాకి. ఏంటి? y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, 4ay ఈక్వల్ టు x², x² ఈక్వల్ టు -4ay, y స్క్వేర్ ఈక్వల్ టు -4ax. ఈ మొత్తం ఈ స్టాండర్డ్ పారాబోలాస్ ఈ 4 చూపించినాయి. We will derive the equation for parabola from above in figure 10.5 with focus at a, 0, a greater than 0 and directrix at x equal to -a. Suppose ఇక్కడ x equal to -a అనేది డైరెక్ట్రిక్స్. ఓకే, ఫోకస్ ఏమో a, 0, ఇదేమో వర్టెక్స్ ఏమో 0, 0. పాయింట్ సమ్ ర్యాండమ్ పాయింట్ x, y అనుకుందాం. ఇప్పుడు ఏంటి? ఇది x ఈక్వల్ టు -a కదా, ఇది x, y కదా. దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పాయింట్ ఏమవుతుంది? x ఈక్వల్ టు -a కాబట్టి x కోఆర్డినేట్ -a. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఈ పాయింట్ నుంచి దాని కోఆర్డినేట్ కూడా y అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ ఉండాలి కదా. సో 2 పాయింట్ ఫార్ములా పిఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ పిఎఫ్ ఎలా కనుక్కుంటాం? 2 పాయింట్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. ఇది ఈ డిస్టెన్స్ కనుక్కుంటాం. సో అది డిస్టెన్స్ పిఎఫ్. పిబి ఏంటి? ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్సే కదా. x - a, x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - y హోల్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x + a హోల్ స్క్వేర్ అవుతుంది. అంతే కదా. ఇది 2 పిఎఫ్. ఇప్పుడు ఏమవ్వాలి? ఈ పాయింట్ ఎక్కడున్నా కానీ పారాబోలా రావాలంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్ అవ్వాలి కదా. పిబి ఈక్వల్ టు పిఎఫ్ అవ్వాలి. సో పిబి ఈక్వల్ టు పిఎఫ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x - a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x + a హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే y స్క్వేర్ ప్లస్ x - a హోల్ స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు x + a హోల్ స్క్వేర్ అవుతుంది. y స్క్వేర్ ఈక్వల్ టు x + a హోల్ స్క్వేర్ మైనస్ x - a హోల్ స్క్వేర్ వేస్తే x² a² ఇక్కడ ఉంటుంది. x² a² రెండు క్యాన్సిల్ అయ్యి 2ax మైనస్ ఆఫ్ -2ax 4ax అవుతుంది y స్క్వేర్. సో ఈ డైరెక్ట్రిక్స్ కి ఇలా చేసాం కదా x ఈక్వల్ టు a కి. సో ఇప్పుడు x ఈక్వల్ టు -a కి చేస్తే సేమ్ థింగ్ ఎలా వస్తుంది అంటే డైరెక్ట్రిక్స్ ఎక్కడ x ఈక్వల్ టు -a కి చేసాం అంతే కదా. ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ఎ పారాబోలా సాటిస్ఫైస్ y స్క్వేర్ ఈక్వల్ టు. కన్వర్స్లీ లెట్ ద p is x, y సాటిస్ఫై ద ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి పిఎఫ్ ఎంత? x - a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. పివి ఎంత? x + a హోల్ స్క్వేర్. సో ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏమవుతుంది? y స్క్వేర్ బదులు 4ax పెడితే x + a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పివి. సో పిఏ x, y ఇస్ లైస్ ఆన్ పారాబోలా తెలుస్తుంది. సో x ఈక్వల్ టు -a డైరెక్ట్రిక్స్ కింద తీసుకుని మనం ఈక్వేషన్ డెరైవ్ చేసాం. సిన్స్ ద ఈక్వేషన్ 2, since a greater than 0, x can be assumed any positive value of 0, but the no negative value curve extends indefinitely far into the first and fourth coordinate. The axis of parabola is positive x-axis. Similarly, అదే విధంగా ఈ మిగతా కూడా డెరైవ్ చేయొచ్చు. The 4 equations are standard equations of parabola. The standard equation of parabola have focus on the one of the coordinate axis. Focus అనేది coordinate axis
వన్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ లో మీద ఉంటది. అండ్ వెట్టెక్స్ అనేది ఆరిజిన్ అయి ఉంటుంది. దేర్ బై డైరెక్ట్రిక్స్ ఇస్ ప్యారలల్ టు అదర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఫోకస్ అనేది ఒక కోఆర్డినేట్ యాక్సిస్ లో ఉండి డైరెక్ట్రిక్స్ అనేది ప్యారలల్ టు అదర్. డైరెక్ట్రిక్స్ కోఆర్డినేట్ యాక్సిస్ అవుతుంది, ప్యారలల్ టు అదర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఉంది, ఈ కోఆర్డినేట్ మీద ఉంది, ఎక్స్ కోఆర్డినేట్. డైరెక్ట్రిక్స్ అనేది దేనికి ప్యారలల్ గా ఉంది, వై యాక్సిస్ ప్యారలల్ గా ఉంది. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ లో అలా ఉంటాయి అంటున్నాడు. However, study of equations of parabola with focus at any point and any line as direction beyond the scope here. From the standard equations of parabola, we have the following. Parabola is symmetric with respect to the axis of the parabola. Parabola is symmetric with respect to the axis of parabola. ఇటువైపు సేమ్ ఉంది కదా యాక్సిస్ ఆఫ్ పారాబోలా. ఇటు నుంచి ఇటు అంత డిస్టెన్స్, ఇటు నుంచి ఇటు కూడా అంతే డిస్టెన్స్ కనబడుతుంది కదా. సిమెట్రిక్ ఉంది పారాబోలా. సో పారాబోలా అనేది ఇటువైపు సిమెట్రిక్ గా ఉంది. అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా, ఆ పాయింట్. సో ఫస్ట్ పాయింట్, if the equation has y square term, then the axis of symmetric is along the x axis. y square term ఉంటే ఈక్వేషన్ లో అది ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రిక్ ఉంటుంది. ఎందుకంటే y అన్నా మైనస్ y అన్నా హోల్ స్క్వేర్ అన్నా వాల్యూ సేమ్ వస్తుంది కదా. 2 స్క్వేర్ అన్నా -2 స్క్వేర్ అన్నా ఎక్స్ వాల్యూ సేమ్ వస్తుంది. If equation has x square term, then the axis of symmetric is y axis. Suppose y equal to x square, x equal to y square చూద్దాం. y equal to x square చేస్తే ఎలా వస్తుంది, ఇలాగే కదా. x equal to y square ఇలా వస్తుంది. y square టర్మ్ ఉన్నప్పుడు ఎలా ఉంది, సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్. x స్క్వేర్ టర్మ్ ఉన్నప్పుడు సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ ఉంది కదా, కనపడుతుంది కదా. When the axis is symmetric is along x axis, the parabola opens up right. Coefficient of x is a positive, or left coefficient of x is negative. When the axis of symmetric along the x-axis, the parabola opens up to right. If the coefficient, so ఇటువైపు open up అంటే ఇటువైపు ఎప్పుడు open up ఉంటది, if coefficient of ఏమన్నాడు, coefficient of x, right? If the coefficient of x is positive. Coefficient of x అంటే ఏంటి, y square equal to 4ax అయితే ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఇలా రైట్ ఓపెన్ అవుతుంది, ఏ నెగిటివ్ అయితే అది ఇలా ఉంటుంది పారాబోలా. ఓకే. When the axis of symmetric is along y axis, the parabola opens upwards, which y square, y is positive and x square equal to 4ay. ఇప్పుడు ఏ పాజిటివ్ అయితే అప్వర్డ్ ఉంటుంది, ఏ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ ఉంటుంది. ఓకే. లాటస్ రెక్టమ్ అంటాం. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి పారాబోలాలో, లాటస్ రెక్టమ్ ఆఫ్ ఎ పారాబోలా ఇస్ ద లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా త్రూ ద ఫోకస్ హూజ్ ఎండ్స్ ఆన్ ద లైన్ ఆఫ్ ద పారాబోలా. సపోజ్ ఇలా పారాబోలా ఇలా ఉంది. ఓకే, ఇది పారాబోలా ఉంది, ఇక్కడ వెట్టెక్స్ ఆరిజిన్ ఉంది. ఓకే, వెట్టెక్స్ ఆరిజిన్ ఉంది, ఇది ఫోకస్. లాటస్ స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే యాక్సిస్, ఇది యాక్సిస్ కదా, యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. యాక్సిస్ గా పర్పెండిక్యులర్ అంటే ఇది అవ్వచ్చు, కానీ పర్పెండిక్యులర్ గా ఉండి ఫోకస్ నుంచి పాస్ అవుతూ ఉండాలి. దీని నుంచి పాస్ అయ్యేది ఒక లైనే కదా, ఈ లైన్. ఆ లైన్ పారాబోలాని ఎక్కడ కట్ చేస్తే ఎన్ పాయింట్స్ లైన్ పారాబోలా ఇక్కడ కట్ చేస్తుంది. దీన్ని లాటస్ స్పెక్ట్రమ్ అంటాం. ఏబి ఇస్ ద లాటస్ స్పెక్ట్రమ్ అంటాం. సపోజ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద y square equal to 4ax. సో ఇప్పుడు దీని లెంత్ కనుక్కోవాలనుకో. ఓకే, దీని లెంత్ కనుక్కోవాలన్నాడు. సో y square equal to 4ax అంటే a, 0 అండ్ x equal to a అనేది -a అనేది డైరెక్ట్రిక్స్, a, 0 ఫోకస్. ఇప్పుడు y square equal to 4ax కదా. సో దీని పర్పెండిక్యులర్ గా ఉందంటే ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి కదా, అంటే x equal to a కదా. సో y square, సో AC ఈజ్ ఈక్వల్ టు AF కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత, 2a. సో AC ఈజ్ ఈక్వల్ టు FM. AC ఈజ్ ఈక్వల్ టు FM అట. AC ఈజ్ ఈక్వల్ టు FM. ఇదిగో ఈ డిస్టెన్స్ ఈక్వల్. సో AF ఈక్వల్ టు 2a. సిన్స్ ద పారాబోలా ఇస్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు AF, సో ఈ డిస్టెన్స్ 2a అయితే ఈ డిస్టెన్స్ కూడా 2a కదా. ఈ సపోజ్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ అంతే ఎంత, ఇది కూడా 2a. సో ఈ డిస్టెన్స్ కూడా 2a. మొత్తం ఈ సమ్ ఎంత అవుతుంది, 4a అవుతుంది. సో అలా కాకపోయినా మామూలుగా మీరు
సో ఇక్కడ పారాబోలా ఉంది కదా ఈక్వేషన్. పారాబోలా ఈక్వేషన్ అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది? ఏ దగ్గర వై కోఆర్డినేట్ ఎంత ఎలా కనుక్కుంటో ఎక్స్ ప్లస్ లో ఏ పెడితే 4a². సో వై స్క్వేర్ ఈక్వల్ టు 4a². వై ఏమవచ్చు? ప్లస్ ఆర్ మైనస్ 2a, అంతే కదా. అంటే 2a పైన ఉంటుంది వై కోఆర్డినేట్, ఇంకో -2a కింద ఉంటుంది. సో ఇది a కామా -2a, ఇది a కామా 2a. సో ఈ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది? వై కోఆర్డినేట్ డిఫరెన్సే కదా, 2a మైనస్ ఆఫ్ -2a. సో 4a అవుతుంది అనమాట. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈస్ 4a. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోకస్ అండ్ ద యాక్సిస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. Find the coordinates of the focus. Axis and the equation of directrix and the lattice spectrum of the parabola. Y square equal to 8ax ఇచ్చాడు. మనకు తెలిసిన ఏంటి? y square equal to 4ax జనరల్ ఫామ్. దానికి ఫోకస్ ఏంటి? a, 0. సో దీంతో కంపేర్ చేస్తే 8ax తో కంపేర్ చేస్తే 4a ఈక్వల్ టు 8, a ఈక్వల్ టు 2. సో 2, 0 అనేది ఫోకస్. సో దాని యాక్సిస్ ఏమవుతుంది? 2, 0 నుంచి పాస్ అవుతుంది అనమాట. అండ్ దాని వెట్టెక్స్ ఎంత? 0, 0. డైరెక్ట్రిక్స్ ఎంత? ఈ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ x ఈక్వల్ టు -a. సో x ఈక్వల్ టు -2 అనేది డైరెక్ట్రిక్స్ దానికి, అంతే కదా. ద ఫోకస్ ఆఫ్ ద పారాబోలా ఇస్ 2, 0. ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈస్ x ఈక్వల్ టు -2. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద లాటస్ స్పెక్ట్రమ్ ఎంత అవుతుంది? a 2 అయితే లెంత్ ఆఫ్ ద లాటస్ స్పెక్ట్రమ్ ఏమవుతుంది? 4a, కాబట్టి 8. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా విత్ ఫోకస్ 2, 0 అండ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -2. సో ఇది ఉంది, డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -2, ఫోకస్ ఏమో 2, 0, అంతే కదా. అంటే ఏ వాల్యూ 2 ఇచ్చాడు, x ఈక్వల్ టు -a, డైరెక్ట్రిక్స్ ఏమో x ఈక్వల్ టు -a అంటే -2. ఏ వాల్యూ 2 ఇచ్చాడు. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమవుతుంది? y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అవుతుంది, అంతే కదా. సో ఈ ఫామ్ గానీ ఉండాలి. కానీ డైరెక్ట్రిక్స్ అనేది -2 కాబట్టి ఫోకస్ ఆఫ్ పారాబోలా 2, 0. కాబట్టి ద పారాబోలా షుడ్ బి ఫార్మ్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఫామ్ లో ఉండాలి. సో a ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఎంత? y స్క్వేర్ ఈక్వల్ టు x. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వెర్టెక్స్ ఈస్ 0, 0 అండ్ ఫోకస్ ఎట్ 0, 2. వెర్టెక్స్ 0, 0, ఫోకస్ ఎట్ 0, 2 అన్నాడు. ఓకే, ఫోకస్ ఎట్ 0, 2 కాబట్టి ఫోకస్ 0, 2 అంటే 0, 2 ఇక్కడ ఉంది, వెర్టెక్స్ ఏమో ఇక్కడ ఉంది. సో డైరెక్ట్రిక్స్ మనకు తెలియదు. సో అదేమవ్వాలి? 0, 2 అనేది ఫోకస్ అయింది అంటే వై కోఆర్డినేట్ ఫోకస్ అనేది 0, వై కోఆర్డినేట్ వై యాక్సిస్ మీద ఉంది. సో వై యాక్సిస్ మీద కూడా x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో ఫోకస్ అనేది 0, a ఈజ్ ఈక్వల్ టు 0, 2. సో a ఈక్వల్ టు 2. సో x స్క్వేర్ ఈక్వల్ టు 8y. గుడ్. Find the equation of parabola which is symmetric about y-axis and passes through 2, -3. Symmetric about y-axis అంటాడు. Find the equation of parabola symmetric about y-axis. Y-axis symmetric గా ఉంది కానీ passes through 2, 3 అంటాడు. సో symmetric about y-axis అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4ay అయినా అవ్వాలి, x స్క్వేర్ ఈక్వల్ టు -4ay అయినా అయి ఉండాలి. సో పాసెస్ త్రూ 2, 3 అంటే సపోజ్ y ప్లేస్ లో నెగిటివ్ పెట్టామనుకో x నెగిటివ్ అవుతుంది ఏ వాల్యూకైనా. y నెగిటివ్ అంటే x స్క్వేర్ అనేది నెగిటివ్ అవుతుందా? x స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ y పాజిటివ్ పెడితే x స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చెప్తాం మనం? 2, 3 నుంచి పాస్ అవుతుంది అన్నాడు. ఓకే, 2 స్క్వేర్ 4a into -3. Parabola passes through 2, -3. So 2 square equal to 4a into -3. So upward ఉందనుకో x స్క్వేర్ ప్లస్ 4a అనేది అప్వర్డ్ మాట. ఓకే, సో అప్వర్డ్ అంటే ఫోకస్ ఎటు ఉంటుంది? పాజిటివ్ ఉంటుంది. 0, a అనేది పాజిటివ్ ఉంటుంది, a అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి? 4a
minus 12a. So 4. A equal to minus 1 by 3. సో -1/3 అంటే అది అప్వర్డ్ కాదు, ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వట్లే. సో ఇప్పుడు డౌన్వర్డ్ పారాబోలా చూద్దాం. x² ఈక్వల్ టు -4ay, y ఎంత y -3. సో 12a is equal to 4, a equal to 1/3. సో a equal to 1/3. సో x² ఈక్వల్ టు -4/3y. సో 3x² ఈక్వల్ టు -4y. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా 3x² ఈక్వల్ టు -4y అంటే ఎలా ఉంటుంది, డౌన్వర్డ్స్ గా ఉంటుంది ఇలా. కమింగ్ టు ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో 10.2 ఎక్సర్సైజెస్ లో 10.2 ఎక్సర్సైజ్ లో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ 1 to 6 find the coordinates of the focus, axis of the parabola and the equation of directrix and the length of and latus rectum అన్నాడు. సో ఫస్ట్ y² ఈక్వల్ టు 12x. సో ఇది జనరల్ గా y² ఈక్వల్ టు 4ax తో కంపేర్ చేస్తే 4a ఈక్వల్ టు 12. సో a ఈక్వల్ టు 3. ఫోకస్ ఏమో y² ఈక్వల్ టు 12x అంటే ఎలా ఉంటది, y² ఈక్వల్ టు 4ax అంటే ఎలా ఉంటది, ఫోకస్ 3,0 a,0 ఫోకస్ ఉంటుంది. సో ఫోకస్ a,0, డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -a ఉంటుంది, అంతే కదా. సో x ఈక్వల్ టు -3 అనేది డైరెక్ట్రిక్స్, ఫోకస్ ఏమో 3,0 అండ్ లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఎంత ఉంటుంది 4a. సో ఈక్వల్ టు 12. ఓకే, లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 4a ఈక్వల్ టు 12. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూద్దాం. x² ఈక్వల్ టు 6y, y ఈక్వల్ టు x² by 6. సో x² ఈక్వల్ టు 6y. సో x² ఈక్వల్ టు 4ay చూస్తే కంపేర్ చేస్తే 4a ఈక్వల్ టు 6, a ఈక్వల్ టు 3/2. సో ఫోకస్ ఎక్కడ ఉంటుంది x² ఈక్వల్ టు 4ay కి 0, a. సో 0, 3/2 ఫోకస్. సారీ. సో కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకస్ ఎంత దీనికి 0, 3/2. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎంత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x² ఈక్వల్ టు 4a, x² ఈక్వల్ టు 4a కి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎంత, ఇది y ఈక్వల్ టు -3/2, ఇదే కదా. అండ్ లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ ఎంత 4a, a ఎంత 3/2. సో 4 into 3/2 ఎంత 6. లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్ ఎంత 6 మాట. నెక్స్ట్ క్వశ్చన్. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఎరేజ్ చేస్తున్నాను, జస్ట్ 1 second, 5-6 seconds. సో y² ఈక్వల్ టు -8ax, y² ఈక్వల్ టు -4ax. సో -4a ఈక్వల్ టు -8. సో a ఈక్వల్ టు 2. దీనికి ఏంటి y² ఈక్వల్ టు 4ax అంటే a ఈక్వల్ టు 2. సో ఫోకస్ దీని లోకస్ ఎక్కడ ఉంటుంది, y² ఈక్వల్ టు -4ax కి లోకస్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ -a,0 ఉంటుంది, అంటే -2,0 అనేది ఫోకస్. యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఏముంటది, ఇదే y ఈక్వల్ టు 0 అనేది యాక్సిస్ ఆఫ్ పారాబోలా. ఓకే, యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఇస్ x యాక్సిస్ మాట, అంటే y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏముంటది, x ఈక్వల్ టు a, దీనికి x ఈక్వల్ టు a ఉంటుంది, a అంత 2. సో x ఈక్వల్ టు 2 అనేది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. లాటిస్ రెక్టమ్ లెంత్ ఎంత ఉంటుంది 4a, అంటే 8. 4 into 2 8 మాట లాటిస్ రెక్టమ్ యొక్క లెంత్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, x² ఈక్వల్ టు -16y. సో ఏ ఫార్మాట్ లో ఉంది, x² ఈక్వల్ టు -16y. సో x² ఈక్వల్ టు -4ay రాస్తే డౌన్వర్డ్ ఉంటుంది ఇలాగా. సో
ఫోకస్ దీనికి అక్కడ -4a = 16 అంటే A4 మాట. సో ఫోకస్ అనేది ఎక్కడ ఉంటది? -a, 0 -a. ఫోకస్ అనేది 0, -a దగ్గర ఉంటుంది. సో ఏ అనేది 4 కాబట్టి 0, -4 దగ్గర ఫోకస్ ఉంటుంది. దాని డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంటది? సో y = a దగ్గర ఉంటుంది, అంతే కదా డైరెక్ట్రిక్స్. సో ఏ అంత 4, సో y = 4 దగ్గర డైరెక్ట్రిక్స్ ఉంటుంది. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత ఉంటుంది? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ is 4a కాబట్టి 4 × 4 16 length of the lattice rectum. Next question. So next question, x² = -9y. So x² = -9y లో సో y² = 10x ఉంది కదా. సో y² = 10x లో y² = 4ax రాస్తే 4a = 10, a = 5/2. సో y² = 10x లో లోకస్ a, 0. సో 5/2, 0 లోకస్ మాట. x = -a అనేది డైరెక్ట్రిక్స్. సో x = -5/2 అనేది డైరెక్ట్రిక్స్. సో యాక్సిస్ ఫోకస్ అయితే ఎక్కడ ఉంటుందో, ఏ లైన్ మీద ఏ పాయింట్ దగ్గర ఉంటుందో అదే యాక్సిస్ మాట. సో యాక్సిస్ అనేది x యాక్సిస్. సో లెంత్ ఆఫ్ ద లాటస్ స్పెక్ట్రమ్ ఎంత? ఏ అనేది 5/2 కాబట్టి లెంత్ ఆఫ్ ద లాటస్ స్పెక్ట్రమ్ 4a. సో 4 × 5/2 is 10. Next question, x² = -9y. x² = -9y. So x² = -4ay. So a = 9/4. So a = 9/4. సో ఫోకస్ ఏ ఉంటుంది? x² = -4a అంటే ఎలా ఉంటది? డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ఫోకస్ అనేది 0, -a. సో ఫోకస్ అనేది 0, -9/4 అండ్ యాక్సిస్ అనేది x = 0, y యాక్సిస్ మాట. అండ్ డైరెక్ట్రిక్స్ అనేది x = y = a అనేది డైరెక్ట్రిక్స్ మాట. y = 9/4 అనేది డైరెక్ట్రిక్స్. అండ్ వన్ మోర్ థింగ్, లెంత్ ఆఫ్ ద లాటస్ స్పెక్ట్రమ్ అంటే 4a, a 9/4 కాబట్టి 4 × 9/4, సో = 9. X is given. In each of x's from 11 to 12, the equation of parabola that satisfies the focus and directrix. Focus ఇచ్చాడు అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా దట్ సాటిస్ఫైడ్ అంటున్నాడు. సో ఫోకస్ ఎక్కడ ఇచ్చాడు? 6, 0. డైరెక్ట్రిక్స్ x = -6. సో a = 6. సో x² = 4ay. సో x² = 24y. Sorry. రాంగ్. సో ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఇచ్చాడు? 6, 0 ఇచ్చాడు అంటే డైరెక్ట్రిక్స్ x = -6 అంటే a అనేది a, 0 ఫోకస్ అయ్యి x = -a డైరెక్ట్రిక్స్ అయితే ఈక్వేషన్ ఏంటి? y² = 4ax. సో y² = 4ax. ఏ అంత ఇక్కడ 6 కాబట్టి y² = 24x ఈక్వేషన్స్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఫోకస్ ఎక్కడ ఇచ్చాడు? నెక్స్ట్ క్వశ్చన్ లో ఫోకస్ 0, -3. సో 0, -3 ఫోకస్ ఇచ్చాడు. y = 3 డైరెక్ట్రిక్స్ ఇచ్చాడు. సో ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది. సో డౌన్వర్డ్స్ y² = x² = -4ay. సో ఏ అంత ఇచ్చాడు? 0, -a ఫోకస్. సో ఏ అంత 3. సో x² = -12y ఈక్వేషన్. 8th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెర్టెక్స్ ఇచ్చాడు, ఫోకస్ ఇచ్చాడు. వెర్టెక్స్ 0, 0, 3, 0 ఫోకస్ ఇచ్చాడు. ఫోకస్ 3, 0, వెర్టెక్స్ ఏమో ఇది. సో ఈక్వేషన్ అలా ఉండొచ్చు. a, 0 ఫోకస్, డైరెక్ట్రిక్స్
సమ్ x ఈక్వల్ టు మైనస్ ఏ ఉంది అనుకో, x ఈక్వల్ టు -3 ఉంది, a ఈక్వల్ టు 3. సో y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. సో y స్క్వేర్ ఈక్వల్ టు 12x. నెక్స్ట్ 10th క్వశ్చన్. vertex 0 0 ఫోకస్ -2, 0. -2, 0 అంటే ఇక్కడ ఫోకస్ ఉంది -2, 0. vertex ఏమో 0 0. సో x ఈక్వల్ టు 2 అనేది డైరెక్ట్రిక్స్ అయింది అనుకో, అంటే a అనేది 2. సో ఇది ఈ రివర్స్ లో ఉంది కాబట్టి y స్క్వేర్ ఈక్వల్ టు -4ax. సో y స్క్వేర్ ఈక్వల్ టు -8x ఈక్వేషన్. సో గోయింగ్ టు 11th క్వశ్చన్. vertex 0 0 passing through 2, 3 axis along x axis. యాక్సిస్ అనేది x యాక్సిస్. vertex 0 0 passing through 2, 3. 2, 3 నుంచి పాస్ అవుతుంది. ఓకే, యాక్సిస్ ఏమో x యాక్సిస్ మీద ఉంది, vertex ఏమో 0 0. ఓకే, యాక్సిస్ ఏమో ఫోకల్ పాయింట్స్ 8, 0 అనుకుందాం. ఓకే, పాసింగ్ త్రూ 2, 3. సో ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x ఈక్వల్ టు -a డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. పాసింగ్ త్రూ 2, 3 కాబట్టి 9 ఈక్వల్ టు 8a. సో 9/8. సో 4/8 గల y స్క్వేర్ ఈక్వల్ టు 9/2x. 2y స్క్వేర్ మైనస్ ఈక్వల్ టు 9x. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. నెక్స్ట్ క్వశ్చన్. vertex ఏమో 0 0 దగ్గర ఉంది, vertex ఏమో 0 0 దగ్గర ఉంది, పాసింగ్ త్రూ 5, 2. ఓకే, పాసింగ్ త్రూ 5, 2. vertex ఏమో 0 0 దగ్గర ఉంది. సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్. సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే y యాక్సిస్ సిమెట్రిక్ గా ఉంది, x యాక్సిస్ సిమెట్రిక్ గా ఉంది కదా. సో ఇలా ఉండదు గ్రాఫ్. సో సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ అంటే రెండు ఉన్నాయి గ్రాఫ్స్. ఏంటి? ఇలా అన్నా ఉండాలి, ఇలా అన్నా ఉండాలి. కానీ పాసింగ్ త్రూ 5, 2 అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి 5, 2 అంటే ఇక్కడే ఉంటుంది ఛాన్స్. సో ఇది అయి ఉండాలి. సో ఇది డైరెక్ట్రిక్స్ అయి ఉండాలి. y ఈక్వల్ టు సమ్ -a డైరెక్ట్రిక్స్ అయి ఉండాలి. ఫోకస్ అనేది 0, a ఇక్కడ నుంచి అయి ఉండాలి. సో ఈ ఈక్వేషన్ ఏ టైప్ ఉంటుంది? ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో 5, 2 నుంచి పాస్ అవుతుంది కాబట్టి 4 ఈక్వల్ టు 4a ఇంటూ 5. సో a ఈక్వల్ టు 1/5. సో x స్క్వేర్ ఈక్వల్ టు 4/5y. 4y ఈక్వల్ టు 5x స్క్వేర్. సారీ సో x ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేసాను, సారీ. ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వేషన్ కదా. సో x అనేది 5. సో 25 ఈక్వల్ టు 8a. సో 8a. సో a ఈక్వల్ టు 25/8. సో x స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 25/8. సో 2x స్క్వేర్ ఈక్వల్ టు 25y. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ అన్నమాట. సో ఈ పారాబోలా కాన్సెప్ట్స్ అయిపోయినాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎలిప్స్. సో పారాబోలా అనేది అయిపోయింది, పారాబోలా కాన్సెప్ట్. సో వీఆర్ గోయింగ్ టు ఎలిప్స్ మాట. ఎలిప్స్ అంటే ఏంటి? An ellipse is a set of all points. Ellipse is a set of all points in a plane. The sum of the distance from the two fixed points in a plane is constant. Ellipse is a set of all points in a plane. The sum of the whose distance from the two fixed points in a plane is constant. Suppose a point on them. రెండు పాయింట్స్ ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకుని F1, F2 రెండు ఫిక్స్డ్ పాయింట్స్. ఈ సమ్ సపోజ్ D1 అనుకుంటే, ఈ సమ్ సపోజ్ D2 అనుకుంటే, ఈ పాయింట్ మూవ్ చేస్తున్నా గానీ ఆ D1 ప్లస్ D2 అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ కాల్డ్ ఫోసే, ప్యూరల్ ఫోకస్ అంటాం, ఫోకాయ్ అంటాం. ఫోకస్, టూ ఫోకసెస్ ఉంటాయి, F1, F2. సపోజ్ ఇంకో ఈ పాయింట్ ఇలా వెళ్తుంది కదా, సేమ్ అదే పాయింట్. ఈ రెండు మళ్ళీ ఇది D3, D4. D1 plus D2 some constant that is equal to D3 plus D4. సేమ్ అదే
సేమ్ ఆ డిస్టెన్స్ సమ్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉండాలన్నా చూడ ఫిక్స్డ్ పాయింట్ నుంచి. ఇక్కడ ఏంటంటే 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్ అనేది ఈ సమ్, ఇక్కడ సమ్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఎలాగంటే ఇది d1 డిస్టెన్స్, ఇది d2 డిస్టెన్స్, ఇది d1 d2. ఓకే, తర్వాత ఇది d3 డిస్టెన్స్ p2 నుంచి, ఇది d4 డిస్టెన్స్. ఇప్పుడు ఏంటంటే d1 ప్లస్ d2 సమ్ నీకు కాన్స్టెంట్ వచ్చింది. ఓకే, అది ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, d3 ప్లస్ d4. ఈ f1 p2 ఇక్కడ అదన్నాడు కదా, f1 p1 ప్లస్ p1 f1, f1 p1 ప్లస్ p1 f1, p1 f2 ఈజ్ ఈక్వల్ టు p2 f1 plus p2 f2 is equal to p3 f1 plus p3 f2. ఈ సమ్ అనేది ఈక్వల్ గా ఉండాలన్నమాట, అది మూవ్ అవుతున్నప్పుడల్లా. సో దాన్ని అలా క్రియేట్ అయిన ఫోకస్ పాయింట్స్ అన్ని కలిపి ఎలిప్స్ ఫామ్ అవుతాయి. ద కాన్స్టెంట్ విచ్ ఇస్ ద సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ఎలిప్స్ ఫ్రమ్ ద 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్స్. ట్రయాంగిల్ లా తెలుసు కదా మామూలు, ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద 2 డిస్టెన్స్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బిట్వీన్ ద సి. a ప్లస్ బి ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి, మీకు ఆల్రెడీ తెలుసు a ప్లస్ బి ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సి. సేమ్ అలాగే సమ్ ఆఫ్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. చూద్దాం. ఇఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద ఫోసే ఈస్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద ఫోసే, ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసి దీని మిడ్ పాయింట్ ని మనం సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ అంటాం. ద లైన్ సెగ్మెంట్ త్రూ ద ఫోసే ఆఫ్ ద ఎలిప్స్ ఇస్ కాల్డ్ ద మేజర్ యాక్సిస్. దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం అన్నమాట, మేజర్ యాక్సిస్. దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం, దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం. ఓకే, అండ్ ద లైన్ సెగ్మెంట్ త్రూ ద సెంటర్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్ ఇస్ కాల్డ్ మైనర్ యాక్సిస్. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఆర్ కాల్డ్ వెర్టిసెస్ ఆఫ్ ద ఎలిప్స్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈ రెండు పాయింట్స్ ఏ అండ్ బి ఆర్ వెర్టిసెస్ మాట, వెర్టెక్స్ అంటాం. ఇది ఫోకల్ పాయింట్ f1, సెకండ్ ఫోకల్ పాయింట్, ఇది సెంటర్, ఇది వెర్టిసెస్. ఓకే, ఈ లెంత్ ఏ అనేది మైనర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్ హాఫ్ ఆఫ్ ది లెంత్. ఈ లెంత్ 2a మేజర్ యాక్సిస్, ఇది 2b, ఇది ఈక్వల్ గా ఉంటుంది, ఇది b, ఇది b ఉంటుంది. ఓకే, సో సెంటర్ నుంచి ఫోకస్ కుండే లెంత్ సి మాట. ఓకే, సో కమింగ్ టు ద ఈ సెంటర్ నుంచి ఫోకస్ కుండే లెంత్ సి. ఓకే, we denoted the length of the major axis by 2a, length of the minor axis by 2b, and the distance between the foci is 2c. Distance between two foci 2c మాట. సో సెంటర్ నుంచి ఒక foci కి డిస్టెన్స్ c మాట. The length of semi major axis is a, semi minor axis is b. ఇక్కడ కనపడుతుంది కదా ఫిగర్. The relation between the semi major axis and semi minor axis and the distance of the foci from the center of the ellipse. ఇదేమో సి, ఇదేమో బి. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది కూడా ట్రయాంగిల్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది మొత్తం ఏ, ఇది ఏ మైనస్ సి, ఇది కూడా ఏ మైనస్ సి. ఇప్పుడు మనం పాయింట్ ఏదన్నా పాయింట్ పి తీసుకున్నాం అనుకో, పి అట్ వన్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ పి, ఈ పి తీసుకుంటే f1p తీసుకుంటే f1p ప్లస్ f2p ఈ రెండు యాడ్ చేసి చూడండి. f1p అంటే ఏంటి, ప్లస్ f2p, f1p ప్లస్ f2p. f1p అంటే f1o ప్లస్ op ప్లస్ f2p అలా ఉండదు. సిన్స్ f1p is f1o ప్లస్ f1p. f1o అంటే ఏంటి, c కదా. op అంటే ఏంటి, a, c ప్లస్ a. f2p అంటే ఏంటి, a మైనస్ c కదా. ఇది మొత్తం a, ఇది c, ఇది a మైనస్ c. సో ఈ మూడు యాడ్ చేస్తే c ప్లస్ a, c మైనస్ a ఈక్వల్ టు 2a. Take a point on Q at one end of the minor axis. Sum of the distance from the Q to the foci, QF1 plus QF2.
f1 cube plus f2 cube. So square root of b square plus c square plus square root of b square plus c square is equal to 2 square root of b square c square. So by the definition of ellipse ఏమవుతుంది, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, 2b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు 4 అవ్వాలి. సో 2 క్యాన్సిల్ అయితే a స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ సరిపోయింది కదా. సో c ఈక్వల్ టు ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c అంటే ఈ డిస్టెన్స్ మనకు కావాలంటే ఫోకస్ నుంచి మేజర్ మైనర్ యాక్సిస్ తెలిస్తే c ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ చేస్తే మనకి c వస్తుంది. ఇప్పుడు ఎసెంట్రిసిటీ అనేది ఎలిప్స్ ఒకటి ఉంటుంది ప్రాపర్టీ. ఎసెంట్రిసిటీ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ ఇస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ టు ద వన్ ఆఫ్ ద ఫోసై టు ద వన్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ఎలిప్స్. సో సెంటర్ నుంచి ఫోసైకి డిస్టెన్స్ ఎంత, c డివైడెడ్ బై సెంటర్ టు వన్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ఎలిప్స్. సెంటర్ టు వన్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ఎలిప్స్ అంటే ఏంటి, ఏ అనేది వన్ ఆఫ్ ద సెంటర్ వెర్టిసెస్ ఆఫ్ ద ఎలిప్స్ ఏ అవ్వచ్చు. సో సి డివైడెడ్ బై ఏ ఇస్ ద ఎసెంట్రిసిటీ అంటాం, దాన్ని ఈతో రిప్రజెంట్ చేస్తాం. Since the focus is at a distance c from the center, in terms of eccentricity, focus is at a distance ae from the center. Standard equations of ellipse matter. The equation of an ellipse is the simplest if the center of the ellipse is at origin, the foci are on x-axis and y-axis. The two such possible orientations are shown in the 10.24 figure. The equation of ellipse is the simplest at the center of the ellipse is at origin, foci on the x-axis or y-axis. The two such possible orientations. So focus అనేది ఆ రెండు ఫోకస్ లో x యాక్సిస్ లో అయినా ఉండొచ్చు, y యాక్సిస్ లో అయినా ఉండొచ్చు. సో టూ పాసిబుల్ ఓరియంటేషన్స్ అన్నమాట. సెంటర్ ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉండి ఫోకస్ ఏమో ఇక్కడ ఉండి x, y ఇలా ఉన్నట్టు. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది, ఈ లెంత్, సో ఇదేమో 0, a, ఇది 0, -a అనుకుందాం, -a, 0, a, 0, 0, b, 0, -b. సో మేజర్ యాక్సిస్, సెమీ మేజర్ యాక్సిస్ లెంత్ a, సెమీ మైనర్ యాక్సిస్ లెంత్ b అయితే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ x² + y² ఈక్వల్ టు ఏమవుతుంది, x² + a² + y² + b² ఈక్వల్ టు 1. సిమిలర్ థింగ్ ఇక్కడ 0, a ఇలా ఉండి 0, b ఇలా ఉంటే x² + b² + y² + a² ఈక్వల్ టు 1 ఇలా ఉంటుంది అన్నమాట ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. So deriving the equation of ellipse. So let f1, f2 be the foci and O be the midpoint of the line segment f1, f2, f1, f2. So the f1, f2 be the, so if f1, f2 be the foci and O be the midpoint of the line segment, O be the midpoint of the line segment f1, f2. Let O be the origin and f2 be the positive of x-axis. f2 అనేది పాజిటివ్, f1 అనేది నెగిటివ్ వైపు ఉంది అనుకుందాం. ఈ కోఆర్డినేట్ c, 0, ఇది -c, 0 అనుకుందాం. ఓకే, సమ్ పాయింట్ p, x. సో మనది ఏంటి ఇప్పుడు, pf1 + pf2 is equal to 2a. Let p is any point of the ellipse such that the sum of the distance from p to 2 foci be the 2a. సో ఇది రిలేషన్ అన్నమాట. సో pf1 ఎలా కనుక్కుంటాం, x - + c² + y² స్క్వేర్ రూట్, ఇది x - c² + y². సో ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఇప్పుడు ఇది ఇటువైపు తీసుకెళ్తే ఇలా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈక్వేషన్ ఇలా వస్తుంది. సో ఇక్కడ x² y² x² y² బోత్ సైడ్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్క్వేర్ చేసి సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది అన్నమాట, x - c² + y² ఈక్వల్ టు a/c/a x². సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. a² - c² అంటే ఎంత, a² - c². Since c² is the a² - b², so a² - c² is nothing but b² మాట.
సో ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అనేది x by whole square by y by v square is equal to 1. సో దీన్ని y స్క్వేర్ టర్మ్స్ లో రాస్తే y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో pf1 కనుక్కోవాలంటే y ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కనుక్కుంటే pf2 అనేది pf1 అనేది a ప్లస్ c బై ax, pf2 అనేది ఏంటి a మైనస్ ఆఫ్ ఇది కదా, సో a బై 2 c బై a x అవుతుంది. రెండు యాడ్ చేస్తే 2 వస్తుంది. c బై a అంటే ఏంటి ఎసెంట్రిసిటీ, అంటే a మైనస్ ex అది a ప్లస్ ex లో ఉంటుంది. e అనేది ఎసెంట్రిసిటీ అయితే ఓకే. సో ఎనీ పాయింట్ that satisfies x square by a square plus y by x satisfies the geometric condition so that pxy lies on the ellipse. Okay. Hence from the 2 and 3 we put the equation in the center of the origin and major axis along the x-axis. From the equation of ellipse up and double, it follows that every point on pxy on the ellipse we have these things. X లిమిట్ ఏమో మైనస్ ఎక్స్ కామా మైనస్ ఏ టు ఏ ఉంటుంది, y లిమిట్ మైనస్ బి టు బి ఉంటుంది. దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్ మాట. ఓకే, the standard equations of ellipse have a center at origin and the major and minor axis are coordinate axis. However, the study of ellipse with center at any other point at any center major axis, the axis passing through the perpendicular to are beyond the scope here. సో ఇలాగనే కాదు, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ ఇలాగనే కాదు. సపోజ్ నాకు ఎలిప్స్ అనేది ఇలా ఉంది, ఇక్కడ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అని నాట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఎక్స్. ఇక్కడ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కోఆర్డినేట్స్ కాదు, ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ కాదు, అవి ఇప్పుడు మనం ఇక్కడ చదవమాట. ఓకే, బేసిక్ గా సింపుల్ గా ఇయే చదువుతాం. సో we will stop here, we will continue in next lecture.